నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలకు స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పలు పాఠశాలలను సందర్శించారు. కావలి పట్టణంలోనే ముసునూరు, బోగోలు మండలంలో ఉన్న గురుకుల పాఠశాల, తుమ్మలపేటలో ఉన్న పాఠశాల, కావలిలో పలు పాఠశాలల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బాగు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆలోచనల మేరకు ఈరోజు 45,000 పాఠశాలల్లో ఈ యొక్క ఆత్మీయ మెగా పేరెంట్స్ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తీసాం సార్. తల్లి చూడమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా పిల్లలు టీచర్స్ మధ్య అనుబంధం నిరంతరం ఉంటుంది, గురు శిష్యుల బంధం ఉంది. దీనితో పాటు ఈ బంధాన్ని ఇంకా పెంచాలి అంటే తల్లిదండ్రులు కూడా గురువులతో కలిసి నడవగలిగితే గురువుల యొక్క విషయాలు తల్లిదండ్రులకు తెలుస్తాయి. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు గురువులకు తెలిసినప్పుడు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠాలు చెప్పే గురువులు బిడ్డల ఎదుగుదలకి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కూడా మమేకం కాగలిగితే, టీచర్స్తో రోజువారీ మాట్లాడగలిగితే, ఒకసారి పరిచయమైనటువంటి బంధం మన బిడ్డ చదివేంత వరకు కూడా పూర్తయ్యేంత వరకు కూడా ఆ టీచర్తో సంబంధ బాంధవ్యాలు నిర్వహించగలిగితే మీ బిడ్డల యొక్క భవిష్యత్తును తెలుసుకోవడానికి, వాళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఉంటారు, వాళ్ళు ఏమి చదవాలనుకుంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర చెప్పలేనిది గురువుల దగ్గర చెప్తారు, గురువుల దగ్గర చెప్పలేనిది తల్లిదండ్రుల దగ్గర చెప్తారు. కాబట్టి మీ ముగ్గురు కూడా, ఇటుపక్క బిడ్డలు, ఇటుపక్క గురువులు, ఇంకొక పక్క తల్లిదండ్రులు, ఈ ముగ్గురు కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే, ఒక దగ్గరే కూర్చుంటే కొన్ని విషయాలు బయటకు వస్తాయి. దీనివల్ల మీకు మీ బిడ్డ యొక్క భవిష్యత్తు ఏందని మీరు అర్థం చేసుకోగలరు, పిల్లల ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోగలరు, పిల్లలు ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోతున్నారు అనేది తెలుసుకోగలరన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర యువ నాయకుడిగా, ఈరోజు విద్యా మంత్రిగా మన అందరి బిడ్డలకి విద్యను పెంచాలి, టెక్నికల్ కోర్సుల్లో పెంచాలి, విద్యా వికాసం రావాలి, పిల్లలు చదివే చదువుకు తగ్గ ఉద్యోగ రూపకల్పన జరగాలి, ఫౌండేషన్ బాగుంటే ఇల్లు ఎలా గట్టిగా ఉంటుందో, గ్రాస్ రూట్లో బిడ్డలకు చదువు కూడా అంత పరిపక్వతగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా రకాలుగా సమస్యలను కూడా ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యాన్ని పెంచుకోగలరు. కాబట్టి ఈ బంధాన్ని పటిష్టం చేయడానికి మొట్టమొదటిగా రాష్ట్ర చరిత్రలో, ముఖ్యంగా దేశ చరిత్రలోనే తల్లుల్ని, తండ్రుల్ని గురువుల దగ్గరకు పంపించి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి అందరూ కూడా సమావేశం జరిపి ఒక్కొక్క బిడ్డ గురించి తెలుసుకునేదానికి ఈరోజు ఈ నాంది పలికినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం.